ఆ మోడల్లో ఈ మోడల్లో జడలు ఒక్కసారి వేసుకోమన్నా సరే నాకు ఇష్టం ఉండదు, నాకు రాదు, అందులో ఇష్టం కూడా ఉండదు. కానీ మామూలుగా వేసుకునే జడని 1కి 10 సార్లు తీసి వేసుకోమంటే ఎన్నిసార్లైనా విసుగు లేకుండా వేసుకుంటాను. అలాగే ఈ పాకే చెట్లు కూడా ఎంత చిక్కుపడినా, ఎంత చిక్కుకున్నా, ఎంత విసుగ్గా ఉన్నా సరే వాటిని చిక్కుముడులు తీసి చక్కగా వాటికి తీగలు కట్టి పాకిచ్చి అల్లించడం అంటే అంత ఇష్టం నాకు అసలు. ఏ బకెట్ పగిలిపోద్దా, ఏ వాటర్ క్యాన్ పగిలిపోద్దా, ఏ ప్లాస్టిక్ డబ్బా పగిలిపోద్దా, ఉల్లిపాయలోడికి వేద్దామని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఏ బకెట్ చిన్న క్రాక్ వస్తుందా దానిలో కొంత మట్టేసేసి ఉన్నంతలోనే ఏదో ఒక మొక్క పెట్టేద్దామని చాలా బాగా ఎదురు చూస్తూ ఉంటాను. మేము వేరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు తెప్పించి మరి పూల మొక్కలు అందులో పెట్టి తర్వాత వాటిని హ్యాండిల్ చేసి తీసుకురాలేక వదిలేసి విసిగిపోయాము. అందుకే ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే లిఫ్ట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి వాడనివి యూజ్ చేయకుండా పక్కన పడేసిన ఏ ఉన్నా సరే ఇట్లా మొక్కలు పెట్టడానికే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా దగ్గరగా గ్రీన్ డబ్బాలో ఉన్నది, అది బ్రయోఫిల్లం చెట్టు. ఈ చెట్టుకి ఒక స్టోరీయే ఉంది. ఈ చెట్టుకి నాకు కూడా ఒక చిన్న మెమరీ బాండ్ అయి ఉంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆగండి వెళ్ళిపోకండి. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొక చిన్న విషయం. ఏం లేదు, ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా, ఈ సంవత్సరంలో ఈ ఆఖరి రోజుకి అందరం కలిసి గుడ్ బై చెప్పి సంతోషంగా రేపటిని స్వాగతించుదాం.